నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త కోరికలు, కొత్త ఆశలు ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కూడా చిగురిస్తుంటాయి. కానీ దశాబ్దాల తరబడి స్వాతంత్ర సుమాలు అందిన ఇన్ని ఏళ్ళకు కూడా కనీస అవసరాలు లేని జీవితాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. అలాంటివే గిరిసీమలు. గిరిజనుల బతుకులు ఇప్పటికీ కూడా అంధకారంలోనే ఉన్నాయి. మరి వాళ్ళకి వెలుగులు ఎప్పుడు వస్తాయి? ఎవరు తీసుకువస్తారు? ఏదో మాటల వరకు, హామీల వరకు పరిమితం అయిపోయే జీవితాలేనా? వాళ్ళు ఏం పాపం చేశారు? ఏం తప్పు చేశారు? ఎందుకు వాళ్ళకి ఇంత శిక్ష? కనీసం రోడ్లుండవు, హాస్పిటల్ ఉండవు. ఎప్పుడు ఎవరు ఎంతమంది చచ్చిపోతున్నారో జనాభా లెక్కల్లో కూడా వాళ్ళ పేర్లు ఉండవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఓట్లు లేని పరిస్థితులు కూడా ఉంటుంది. ప్రాణాల మీదకు వచ్చిన వైద్యం చేయించుకోలేని దుస్థితి, పట్టెడు అన్నం తిని యోగ్యత లేని బతుకులు. మరి వాళ్ళు చేసుకున్న పాపమా? పాలకులకి ఇవేమీ పట్టవా? నేనున్నానన్న భరోసా ఇచ్చాడు. చీకటిలో దీపల్లా వాళ్ళకి వెలుగు చూపిస్తున్న పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు గిరిసీమలన్నీ కూడా మరింత దేదీప్యమానంగా వెలగడానికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడండి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ ఒక్కడికి సాధ్యం కాంది పవన్ ఒక్కడు చేస్తున్నాడు. గిరిజనుల పాలిట దైవంగా పవన్ కళ్యాణ్ అడగకుండానే సమస్యలు పరిష్కరిస్తున్న సేనాని. మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా అద్దాల్లాంటి రోడ్లు. డిప్యూటీ సీఎం చొరవతో కలకల్లాడుతున్న గిరిజన గ్రామాలు. డిప్యూటీ సీఎం చొరవతో గిరిజన గ్రామాలు ఎలా వెలుగుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ వార్తలు చూసినా సరే పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామందికి ఆ మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు చూసావు. అసలు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళే దిక్కు లేదు, బస్సుల్లో వెళ్ళే దిక్కు లేదు, ఆ ఊరి నుంచి బయటకు వచ్చే దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి పట్టణాలకు వెళ్ళి సినిమాలు చూస్తారు. సరే, చాలామంది చూస్తారు, చాలామంది అభిమానులు ఉంటారు. ఏదో చదువుకున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏవో టీవీల్లో వాటిలో చూస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్కి తెలిసేమో. చాలామందికి తెలియని పరిస్థితి అయినప్పటికీ కూడా నేను పలానా ఊరికి తెలియలేదు కదా, అక్కడ నేను ఎందుకు చెయ్యాలి, నేను హీరోయిన్ తెలియకపోతే ఏం చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో చెయ్యాలంతే. చెయ్యాలి అంటే అన్నీ అందుబాటులో ఉన్నవాడికి చేయడం కాదండి, ఏమి కనీస అందుబాటులో లేని వాళ్ళకి చేస్తే ఈరోజు దేవుడు అవుతాడు. ఈరోజు దేవుడు అయ్యాడు ఇతను. అడవికి రారాజు అని పిలుచుకుంటున్నారట కొంతమంది. అడవికి సరైన రారాజు వచ్చాడరా, ఇప్పుడు దాకా మాకెవరు కూడా పాలన లేదు, రాజులు లేరు, మళ్ళీ మాకు రారాజు వచ్చాడు, ఆయనే చూసుకుంటాడరా అని చెప్పి ఉప్పొంగిపోతున్నాయట ఆ జీవితాలు. ఇక గిరిజన మహిళలను తీవ్రంగా వేధిస్తున్న సికిల్ సెల్ ఎనీమియా సమస్య. ఈ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం. అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్పెషల్ బ్లడ్ బ్యాంక్, సికిల్ సెల్ ఎనీమియా బాధితుల కోసం ప్రత్యేక బ్లడ్ క్యాంప్ భవనం ఏర్పాటుకు నిర్ణయం. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా ఈ బ్లడ్ బ్యాంక్ నిర్మాణం. అసలు కొన్ని రోగాలు వాళ్ళకు వస్తుంటాయండి పాపం, ఇబ్బందికర పరిస్థితులు. ఈ చికెన్ గుణియాలు, వీటి గుణియాలు మనం రెగ్యులర్గా వినివి కాకుండా అక్కడ చాలా దారుణమైన వస్తాయి. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు, ఏ డిసీజ్ ఉన్నదో తెలియదు, సరైన సదుపాయాలు ఉండవు, సరైన మందులు ఉండవు. ఎన్ని జీవితాలు మట్టిలో కలిసిపోయినాయో. కనీస సౌకర్యాలు లేక, కనీస వైద్యం లేక. ఇప్పుడు వాగులు పొంగినాయి అనుకోండి, ఏమైనా మలేరియా, డెంగ్యూ, ఇలాంటివి. డెంగ్యూతోటి ఎంతమంది చనిపోతుంటారో గిరిజనులు, అవి ఏమన్నా లెక్కల్లో చూపిస్తుంటారా? ఎవరు వెళ్తారు అక్కడికి? ఎవరు చూపిస్తారు? ఎవరు చెబుతారు? వాళ్ళకి కూడా ఏమీ తెలియదు. అమాయకులు, చదువుకోలేని వాళ్ళు. సరే, ఈ జబ్బు వచ్చిందా, ఈ పసర మందు, ఇది వచ్చిందా, ఇది. అలాంటి దాని నుంచి బయటికి తీసుకొస్తున్నాడు, సమాజంలోకి తీసుకొస్తున్నాడు. గిరిగ్రామాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు. గిరిగ్రామాలన్నింటినీ కూడా సామాన్య జీవితానికి అలవాటు చేస్తున్నాడు గిరిగ్రామాలన్నీ కూడా. ఇది మొదటి అడుగు. అన్నీ చేశారని నేను చెప్పట్లేదు, ఒక అడుగు అయితే పడింది ఖచ్చితంగా. మనకు ఒక డెస్టినేషన్ ఉన్నప్పుడు మనం ప్రయాణం మొదలు పెట్టామంటే ఒక అరగంట లేట్ అవ్వచ్చు, గంట లేట్ అవ్వచ్చు, వెళ్ళాలి కదా. అది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెళ్ళాలి. అందులోని ఈయన మొదలు పెట్టాడంటే ప్రయాణం పవన్ కళ్యాణ్ వదలడు, అంత ఈజీగా వదలడు. తాడోపేడో తేల్చుకున్న దాకా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన దాకా నిద్రపోవడం. ఇక సికిల్ సెల్ ఎనీమియా కారణంగా గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, తీవ్ర రక్తహీనత, అరకు ప్రాంతంలో రక్త నిల్వలు, రక్త మార్పిడి సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఈ ఎనీమియా బాధితులకు పెద్ద అడ్డంకి. ఈ పరిస్థితిని మార్చేందుకు పవన్ కళ్యాణ్ చొరవ. సికిల్ సెల్ ఎనీమియా బాధితుల కోసం అత్యాధునిక సదుపాయాలతో కూడిన బ్లడ్ బ్యాంక్. ఈ బ్లడ్ బ్యాంక్ నిర్మాణం దాతల సహకారంతో చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయ్యాక అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా దీన్ని నిర్వహించనున్నారు. సో వాళ్ళ జీవితాల్లో ఎప్పటి నుంచో అసలు ఈ రక్తస్రావాలు లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళు మెడిసిన్ అవి తీసుకోలేరు, ఎక్కడో పట్టణానికి వచ్చి వైద్యులు చేయించుకోలేరు. అందుకని అరకుకి అందుబాటులోనే
వాళ్ళందరికీ ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయకుండా తన అభిమానులు ఎవరైతే ఉన్నారో, తన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించడానికి చూస్తున్నారండి. ప్రభుత్వ ఖజానాన్ని ఏమున్నదిలేండి, నేను ఉప ముఖ్యమంత్రిని, ఇదిగో 10 కోట్లు శాంక్షన్ వేసేయి, లేకపోతే 5 కోట్లు తీసుకో, అది కట్టించి ఇది కట్టించే పేరు నాకు వచ్చే శిలాపలకాల మీద నేను పేరు రాయించుకుంటాను, ఆ టైపు కాదు. కొత్త రాజకీయాలకి నిర్వచనంగా మారుతున్న పవన్ కళ్యాణ్ అని ఇందుకనే ప్రచారం జరుగుతుంది. ఇంకా అడవి తల్లి బాట కార్యక్రమం సందర్భంగా అక్కడ పరిస్థితి తెలుసుకున్న పవన్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని అప్పుడే హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వైద్య నిపుణులతో పలుమార్లు చర్చించిన ఉప ముఖ్యమంత్రి సికిల్ సెల్ ఎనీమియా తీవ్రతను రక్త మార్పిడి ద్వారా తగ్గించవచ్చు. వైద్య నిపుణుల సూచనల ఆధారంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు నిర్ణయానికి వచ్చిన పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా 1500 మంది సికిల్ సెల్ ఎనీమియా బాధితులు, వాళ్ళందరికీ పవన్ చొరవతో ఉపశమనం. గిరిజనుల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు సిటీల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ ఎక్కడో దగ్గర ప్రాథమిక ఆసుపత్రులు ఉన్నాయి. వాళ్ళకి ఎంతో కొంత అందుబాటులో ఉన్నది. సిటీల్లో ఉన్న వాళ్ళకైతే వీధికి ఒక హాస్పిటల్ ఉన్నది. సరే, వాళ్ళ స్తోమతను పెట్టి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. కానీ వీళ్ళకి హాస్పిటల్ అంటే ఏంటో తెలియదు. అక్కడ ఏ మందులు ఇస్తారో తెలియదు. కొన్ని జీవితాలకి ఏ మందులు వేసుకోవాలో తెలియదు, వాళ్ళు ఏమిస్తారో తెలియదు, వాళ్ళు పట్టించుకోరు. వైద్య సిబ్బంది చాలా వరకు కూడా, సరే అందరూ అలా అని నేను చెప్పను, కొంతమంది ఏంటంటే టైంపాస్ చేసినట్లుగా చేస్తారు ఉద్యోగం. వచ్చేమా, వెళ్ళేమా, సంతకం పెట్టేమా, పోయామా అని. వీళ్ళు ఎవరిని ప్రశ్నించలేరు, ఎవరిని ఏమీ అడగలేరు. వాళ్ళకి తెలియదు, ఏం ప్రశ్నించాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. అలాంటి జీవితాలు ఇంకా వేల సంఖ్యలో ఉన్నాయి గిరిజన గ్రామాల్లో. ఇప్పుడు అన్నీ ఉన్న చోట నువ్వేమి ఇవ్వనవసరం లేదు, ఏమీ లేని చోట ఇచ్చినప్పుడు ఆడు భగవంతుడు అవుతాడు. అదే అయ్యాడు ఈరోజు ఈ పవన్ కళ్యాణ్. చేతులెక్కి మొక్కుతున్నారు గిరి గ్రామాలన్నీ కూడా. వచ్చావయ్యా నా రాజు అని, రారాజులాగా ఉన్నావయ్యా, కలకాలం సంతోషంగా ఉండేయా అని. ఆ దీవెల్లే పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రభావితం చేసే విధంగా, అభివృద్ధి అనే అంశానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఖచ్చితమైన వ్యక్తిగా పవన్ ముందుంటాడనడానికి ప్రత్యక్ష నిజం ఇదే అంటున్నాయి గిరిసీమలు.